నిన్ను వదలను. ఏమా ఇంకా రెడీ అవ్వలేదా? 1 minute డాడ్. ఇది ఎప్పుడు లేటేనండి. రెడీ అయ్యి వచ్చేసరికి ఫంక్షన్ అయిపోతుంది. తొందరగా రెడీ అవ్వవే. ఏ మమ్మీ, ఈ రోజు ఫంక్షన్ కి నిన్న రెడీ అవ్వలేంగా ఏంటి? కరెక్టే. వెల్కమ్ సార్, మీకోసం వెయిటింగ్. ట్రైలు వీడేంటి ఇక్కడ ఉన్నాడు? సార్ ఈవిడ మా అమ్మాయి సంధ్య. నమస్తే మేడం. లాస్ట్ మంత్ యుఎస్ నుంచి వచ్చింది, ఎంబీఏ చేసింది. మీ నెక్స్ట్ బాస్ తినే. క్యాచ్. ఇతను మన ఎంప్లాయీ తేజ, మంచి కుర్రోడు. చూడ్డానికి కొంతమంది మంచిగానే ఉంటారు, క్యారెక్టర్ ఎలాంటిదో చూడాలి. మీరు పదండి, నేను మాట్లాడొస్తా. మేడం, మీ డైలాగ్కి మీనింగ్ నాకు అర్థమైంది. ప్లీజ్ ట్రయల్ విషయాలని మర్చిపోండి. రియల్గా మీరు ఇప్పుడు మా ఫ్యూచర్ బాస్, నేను మీ ఎంప్లాయీని. బాస్ అన్నాక ఎంప్లాయీస్ని ఎక్స్క్యూజ్ చేయాలి, అప్పుడే మీకు రాయల్గా ఉంటుంది. అలాగా? నేను క్షమించాలి అంటే వాడెవడో ఫోన్లో ఎక్స్ట్రాగా మాట్లాడాడు. గిరి మేడం, వాడి పేరు నాకు అక్కర్లేదు, వాడు కావాలి. ఫంక్షన్ అయ్యేలోపు మీ ముందుంటాడు మేడం. యతవా, మీరు వెళ్ళి ముందు వరుసలో కూర్చోండి. టీవీ9 నిర్వహించిన ఈ కాంపిటీషన్ లో అందరికన్నా బాగా పాడి ప్రథమ స్థానంలో నిలిచిన విజేత శ్రీమతి మహాలక్ష్మి గారు. మొత్తానికి సాధించావే. తేజ వాళ్ళ అమ్మగారు. మహాలక్ష్మి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. మన చీఫ్ గెస్ట్ శ్రీ నందకిషోర్ గారిని మహాలక్ష్మి గారికి 5 లక్షల ప్రైజ్ మనీ చెక్ ని అందించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్లో నాకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు పాడదాం అనుకుంటే ఆడపిల్లవి నీకెందుకు అన్నారు మా నాన్న. పెళ్ళైన తర్వాత పాడదాం అనుకుంటే ఆడదానివి ఇవన్నీ నీకెందుకు అన్నారు మా ఆయన. వాళ్ళిద్దరూ నాలో ఓ ఆడదాన్ని చూశారు, కానీ నా కొడుకు నాలో అమ్మని చూశాడు, నాలోని ఆశయాన్ని చూశాడు. వీడే ఆ రోజు నాకు ధైర్యం చెప్పి పాడించాడు, ఈ అవార్డు గెలవడానికి కారణమయ్యాడు. వీడు నా కొడుకే కాదు, నా తండ్రి. ఈ అమౌంట్ని మీరు నడుపుతున్న ట్రస్ట్కి డొనేషన్గా ఇవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్ తీసుకోండి.